మొదటి పరీక్షలో పాస్ అయ్యావు, ప్రిలిమ్స్ అంటారు కదా, తర్వాత మెయిన్స్ దాంట్లో పాస్ అయ్యావు, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళావు. ఇంటర్వ్యూలో కూడా మార్కులు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలో కూడా దాంట్లో ఒక్క మార్కులో తప్పైంది నీకు ఉద్యోగం. ఆ ఉద్యోగం కూడా ఎలాంటిది, చాలా ఉన్నతమైన ఉద్యోగం, దానికి సాటి లేదు. ఏ ఉద్యోగం కూడా దాంతో పోల్చలేము, అటువంటి ఉద్యోగం. ఒక్క మార్కులో తప్పైంది నీకు, ఎంత బాధగా ఉంటుంది నీకు. 10 మార్కుల్లో తప్పైందంటే ఎదలో 10లో పోయింది. అతనికి వచ్చింది, నాకు రాలేదు. అతని తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. చూడు మా వాడికి ఒక్క మార్కులో పోయింది, అతనికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి వర్తమానాలు ఇంత కష్టం. ఇప్పుడు ఆ ఒక్క మార్కులో తప్పయింది అని ఆ స్థితికి రావడానికి కూడా ఆయన చదవాలి, రాత్రి బౌళ్ళు కష్టపడి చదవాలి. పెళ్లిళ్ళు, తర్వాత ఇతర ఫంక్షన్లు ఏమున్నా వాటిలోకి వెళ్లకుండా, వాటిలో సమయం గడపకుండా, బంధువులతో మిత్రులతో సమయం వెచ్చించకుండా రాత్రి బొవ్వల్లో కష్టపడి చదివి 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 అదంతా గుర్తొస్తుంది మనకి. ఒక్క మార్కులో పోయింది చూడు, ఎంత కష్టపడ్డాను, ఎంత రాత్రి బొవ్వలు, ఆహారము, నిద్ర, గ్రంథాలు ఇవి రాయి అన్నింటికి దూరం భాగవతం మూలరాత్రి తెలుగులో. అలాగే నాకు గుర్తొస్తుంది. హరే కృష్ణ భక్తులకు ప్రణామములు. హరే కృష్ణ ప్రభుజీ, రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ, ఎక్కడి నుంచి మీరు? హరే కృష్ణ మాతాజీ, మేము ఇక్కడ మెట్పల్లి నుంచి, జైత్యాల డిస్ట్రిక్ట్. ప్రణామములు ప్రభుజీ. ధను ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, ప్రార్థన చేద్దాం ప్రభు. ఓకే మాతాజీ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నితి నామినే. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం చదువుకుంటున్నాం. కర్మయోగము 22 శ్లోకం అవన్నీ చదివాం నిన్న. ఎవరైనా నిన్న చదివిన క్లాస్ లోటి గుర్తుంటే గనా కొంచెం రీక్యాప్ చేయండి, చెప్పండి. హరే కృష్ణ, చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిన్న హరే నేను కృష్ణ. అటెండ్ కాలేదు. మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. అర్థం కాలేదు, ఒకసారి చెప్పరా? ప్రభుజీ, నిన్నటి క్లాస్ లో విషయాలు చెప్పమని అడిగాను. ఓకే. లక్ష్మీదేవి మాత చెప్పండి మీరు. హరే కృష్ణ మాతాజీ, మీకు ప్రణామ్స్ మాతాజీ. మాతాజీ. అతడే మాతాజీ నిన్న అంటే స్వామియే సర్వ కారణములకు పరమ కారణుడు, అట్లే నియామకులందరికీ కూడా ఆయనే నియామకుడు, సమస్త లోకాలకు కూడా అతడే శ్రేష్ఠుడు. అందరూ కూడా అతని ఆధీనంలోనే ఉంటాడు, జీవులందరికీ కూడా ఆయన శక్తిని ప్రసాదిస్తాడు
అనేసి చెప్పారు మాతాజీ. అందరికి కూడా ఆయనే, జీవులకు గాని అందరికి, సమస్త లోక పాలకులకు కూడా ఆయన పూజనీయుడు. ఆయన మనలాగా అంటే జీవునిలాగా దేహము అట్లా కలిగి ఉండడు. ఆ ఆయనకు దేహానికి ఆత్మకు ఎటువంటి తేడా ఉండదు. ఏ ఇంద్రియంతోనైనా కూడా ఆయన ఆ ఏ కార్యంనైనా చేయగలుగుతాడు. అంటే అతని ఇంద్రియములన్నీ కూడా దివ్యంలే అని చెప్పారు మాతాజీ. అట్లే ఆయన కంటే, ఆయనతో పాటి సమానులు గాని ఆయన కన్నా అధికులు గాని ఎవరు ఉండరు ఆ అనేసి చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ ఆ అంటే మనము ఆ, ఏదైనా విద్యుక్త ధర్మాలు అని ఇట్లాంటివి ఉంటాయి కదా మాతాజీ, ఇవి మనము పాటించాలి. కానీ ఆయన సంపూర్ణుడు, ప్రతిదీ కూడా ఆయన పూర్ణత్వం చెంది ఉంటారు. ఆయనకి ఎటువంటి కార్యములు చేయాల్సిన అవసరంలే. ఆ అన్ని శాస్త్రాలన్నీ కూడా ఆయన, అన్ని శాస్త్రాలన్నింటికి కూడా ఆయన అతీతుడు. ఆయన శాస్త్రంలో చెప్పబడిన దానికి విరుద్ధంగా ఏది చేయడు అనేసి చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో నైస్. బాగా గుర్తుపెట్టుకున్నారు, బాగా చెప్పారు. హరే ఆ కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అందుకే ఇక్కడ 23వ శ్లోకంలో చెప్పారు, ఆ ఆ, ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గముని అనుసరింతురు. అంటే ఉన్నతములైన వారు ఏదైతే ఆచరిస్తారో అందరూ వాళ్ళని అనుసరిస్తారు. కాబట్టి ఆ భగవంతునికి అవసరం లేకపోయినప్పటికీ కూడా ధర్మ సంస్థాపన కొరకై ఆయన విహిత కర్మలన్నింటినీ ఆ ఆచరిస్తారన్నమాట ఇక్కడ అవతరించి. ఉదాహరణకు మనం శ్రీ చైతన్య మహాప్రభు కలియుగ ధర్మం హరినామ సంకీర్తన పునరుద్ధరించుటకు, ప్రచారం చేయుట కోసం, ధర్మ సంస్థాపన కోసం ఆయన అవతరించి స్వయంగా తాను హరినామ సంకీర్తన చేసి మనందరికీ ఆ హరినామ సంకీర్తనను ప్రసాదించారనమాట. యుగ ధర్మం ఇది భగవంతుని యొక్క కార్యము. ఇది బాహ్య కారణము. ఆంతరింగ కారణం చెప్పుకున్నాం కదా. ఎవరైనా చెప్తారా చైతన్య మహాప్రభు అవతరించడానికి గల ఆంతరింగక కారణము? హరే కృష్ణ. మహాప్రభు రాధా రాధారాణి అంత ఆనందం అనుభవిస్తుంది. రాధా రూపం ఎట్లా ఉంటుందని కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరిస్తాడు అన్నమాట. హరి రాధాభావంతో రాధ ఎంత అవతరించి ప్రేమను పొందుతుంది, కృష్ణ భక్తిని పొందుతుంది, ఆ ప్రేమలో మాధుర్యం ఎంత పొందుతుందో ఆయనే స్వయంగా తెలుసుకోవడానికి రాధాభావంతో అవతరించి కృష్ణ ప్రేమను ఆస్వాదించారు. హరి బోల్. సో నైస్ మాతాజీ. హరే కృష్ణ. ఆ, ధన్యవాదాలు అందరికి. ఈరోజు 24వ శ్లోకం చదవాలా మాతాజీ? అవును మాతాజీ, 24 శ్లోకం. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. సరే మాతాజీ. ఉస్థిదేయూరిమే లోకా న కుర్యం కర్మ చేదహం శంకరస్య కర్త శ్యామోపహాన్యామి మహాప్రజః. హరే కృష్ణ మాతాజీ. ఒక్క డౌట్ మాతాజీ నాకు. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇప్పుడు నేను శ్లోకం చదివాను కదా మాతాజీ, ఈ శ్లోకము ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చదవాలనా, లేకపోతే కింద ఇచ్చారు చూడండి మాతాజీ, ఉస్తిదేయుహు అని కొన్ని విడదీసి ఇచ్చారు చూడండి మాతాజీ శ్లోకాన్ని, వాటిని బట్టి చదవాలనా మాతాజీ? మాతాజీ మామూలుగా ఈ ఒక లైన్ ను ఎనిమిది అక్షరాలుగా విడదీసుకుంటారు. ఆ 8 అక్షరాలు ఒకసారి, 8 అక్షరాలు ఒకసారి పలికేటట్టు. అప్పుడు రెండు కలిసి ఉంటే గన ఈ కింద దాంట్లో పదాలు విడిగా ఉంటాయి కదా, ఆ అంతవరకు చదివి తర్వాత నెక్స్ట్ అక్కడ ఆ వస్తుందా ఊ వస్తుందా అనేది ఇక్కడ రాసింటారు. కాబట్టి ఆ ఆఫ్ ను ఆ ఊతో పలకాలన్నమాట. ఉపహన్యామిమా. ఆ ఇప్పుడు రెండో లైన్ లో శంకరస్య చ కర్త శ్యామ్ అనింది కదా, ఆ ఆ శ్యాము అనేది ఊ వచ్చేసి ఈ పక్కకు వస్తుంది, ఉపహన్యాం అని. ఆ అక్కడ విడదీయాల. మూను ఊగా
మూలో ఊ వచ్చేసి ఇంకా రెండో లైన్ లోకి వస్తుంది. ఇక్కడ శ్యామ ఉపహన్యం అని ఉంది కదా మాతాజీ, అట్లా చదవాలా మాతాజీ? ఇక్కడ శంకరస్య చ కర్త శ్యాం ఉపహన్యామి మా ప్రజాః అక్కడ విధించాల్సి వస్తుంది. అక్కడ రెండు కలిసి ఉన్నప్పుడు 8 అక్షరాలు తీసుకొని అట్లా విధిస్తాం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం మాతాజీ. నేను నా కర్మలను నిర్వర్తింపనిచో లోకములన్నీ నాశముకు గురి కావలసి వచ్చును. అవాంఛనీయమైన ప్రజా బాహుల్యముకు నేను కారకుడునై తద్వారా జీవులందరి శాంతిని ధ్వంసం చేసిన వాడనగుదును. భాష్యం మాతాజీ. వర్ణ సంకరము అనగా సమాజ శాంతికి భంగము కలిగించు అవాంఛనీయమైన ప్రజా బాహుల్యము అని అర్థము. ఈ సాంఘిక సంక్షోభమును నివారించుటకే నియమ నిబంధనలు అనేకము కలవు. వీటిని ఆచరించి జనులు జీవితంలో శాంతి సామరస్యాలను పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు సహజముగానే అట్టి కర్మాచరణల అవసరమును వాటి గౌరవమును కాపాడుట కొరకై వాటిని అనుసరించును. భగవానుడు జీవులందరికీ తండ్రి కనుక జీవులు పెడదారి పట్టినచో పరోక్షంగా ఆ బాధ్యతను భగవంతునికే భరించవలసి వచ్చును. కనుకనే ధర్మాచరణలు నిర్లక్ష్యము చేయబడినప్పుడు భగవానుడే స్వయంగా అవతరించి సమాజమును సంస్కరించును. కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధగా అనుసరించవలసి ఉన్నప్పటికీ అతడు అనుకరించలేమను సత్యమును మనం ఎరుగవలెను. అనుసరించుట మరియు అనుకరించుట అనేవి ఒకటి కావు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు బాల్యంలో గోవర్ధన పర్వతమును ఎత్తిన లీలను మనము అనుకరించలేము. అది ఎవరికీ సాధ్యపడదు. అతని బోధనలను మనము అనుసరించవలనే గాని అతడిని ఎన్నడూనూ అనుకరించుటకు ప్రయత్నించరాదు. శ్రీమద్ భాగవతము 10:33, 30, 31 ఇట్లా నిర్ధారిస్తుండెను. నైనతస్తమాచరే జ్ఞాతు మనసాపి హ్యానీశ్వరః వినశ్యాత్యాచరన్ మౌఢ్యాధ్యాధారుద్రోబ్ధిజం విషం ఈశ్వరాణం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవాచో యుక్తం బుద్ధిమాంస్తమాచరేత్. భగవానుని మరియు అతని ప్రామాణిక సేవకుల బోధనలను ప్రతి ఒక్కరూను అనుసరించవలెను. ఈ బోధనలన్నీ సర్వ మంగళకరములు. కనుకనే ఏ బుద్ధివంతుడైనను అవి ఉపదేశించబడినట్లుగానే అమలు పరుచును. ఏమైనను భగవానుని కార్యకలాపములను అనుకరించుటకు ప్రయత్నింపకుండా మానవుడు జాగ్రత్త వహించవలెను. పరమశివుణ్ణి అనుకరిస్తూ ఎవరునూ విష సముద్రమును పానము చేయుటకు ప్రయత్నించరాదు. ఈశ్వరులు సూర్య చంద్రాదుల గమనములను నియమించు శక్తి కలిగిన వారి స్థితి మన స్థితి కంటేను గొప్పదని మనం ఎరుగవలెను. అటువంటి శక్తి లేకుండా సర్వశక్తిమంతులైన ఈశ్వరులను ఎవరూనూ అనుకరించకూడదు. పరమశివుడు సముద్రమంత విస్తారమైన విషమును పానము చేసెను. కాని సామాన్య మానవుడు ఆ విషమును స్వల్పంగా త్రాగ ప్రయత్నించినను వెంటనే మరణించును. కాని గంజాయిని పీల్చుతూ ఇతర మాదక ద్రవ్యముల వంటి వాటిని సేవిస్తూ శివుని భక్తులుగా చెప్పుకొను కపటులు ఎందరో కలరు.
శివుని కార్యములను అట్లు అనుకరించుట ద్వారా వారు మృత్యువును సమీపమునకు ఆహ్వానిస్తున్నట్లు వారెరుగలేరు. అట్లే గోవర్ధన పర్వతమును ఎత్తలేనట్టి తమ అసమర్థతను విస్మరించి రాసలీలలో శ్రీకృష్ణ భగవానుని అనుకరించుటకు యత్నించు మిథ్యా భక్తులు కూడా కొందరు కలరు. కనుకనే మానవులకు శక్తివంతులను అనుకరించుట కంటేను వారి బోధనలను అనుసరించుటయే ఉత్తమము. అదే విధముగా ఎవరును యోగ్యత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించుటకు యత్నింపరాదు. భగవంతుని వలె శక్తి లేకున్నను భగవద్ అవతారములుగా చెప్పుకొను అవతారములు ఈనాడు అనేకము కలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కొంచెం వివరించండి, ప్రయత్నించండి. సరే మాతాజీ. మాతాజీ అంటే ఇక్కడ చెప్తున్నారు మాతాజీ, భగవంతుడి శక్తి అపారము. ఆ భగవంతుణ్ణి అనుకరించాలని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన చేసిన బోధనలను అంటే మానవ జీవిత మనుగడకు కావలసినటువంటి ఏవైతే ఆయన నిర్దేశించారో వాటిని అనుసరిస్తూ సమాజ పరంగా మనం జీవించాలే గాని మనము భగవంతుని అంటే అంటే ఇప్పుడు భగవంతునితో సమానమైన వారు కానీ భగవంతుని కన్నా అధికులు కానీ ఎవరు ఉండరని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా మాతాజీ. అట్లా ఆ ఆయన అంటే ఆ సూర్య చంద్ర గమనములను కూడా నియమించే శక్తి వారికి ఉంటుంది. కాబట్టి మనమంత శక్తివంతులం కాదు కదా. ఆ సముద్రం అంతటి విషాన్ని శివుడు ఆయన పానం చేశారు కదా. అట్లే మనం ఒక చుక్క విషం తీసుకున్నా కూడా మనం అంటే మృత్యువుని ఆహ్వానిస్తున్నట్లే కదా మాతాజీ. ఆ భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, కానీ మనం గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేం కదా మాతాజీ. అంటే భగవంతుడి శక్తి గురించి అట్లా మాట్లాడరు, కానీ ఈ రాసలీలలు వీటన్నింటి గురించి ఇట్లా తప్పుగా మాట్లాడతారు జనులు అనేసి చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? భాష్యం చూసి ప్రయత్నించండి. హరే కృష్ణ. అదే భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు చేస్తారు. కాబట్టి ఎవరైనా మిథ్యగా నేను భగవంతుణ్ణి అని చెప్పుకోకూడదు. ఆ ఎవరు కూడా భగవంతు కార్యాలను అనుకరించలేరు. ఉదాహరణకు గోవర్ధన పర్వతం ఎత్తడం ఇలాంటివి ఎవరు చేయలేరు. కాబట్టి ఎవరైనా ఆ జనులు మోసం చేయడానికి వీధి వీధిన భగవంతుడని ఎవరో ఒకరు పుట్టుకొస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ గమనించండి. భగవంతుడు చేసే కార్యాలు ఎవరు చేయలేరు అని ఆ చెప్తున్నారనమాట. కాబట్టి మనం అనుకరించకూడదు, అనుసరించాలి. ఆ గోవర్ధనగిరి నెత్తడం ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరు కాబట్టి రాసలీల కార్యాలు కూడా అనుకరించకూడదు. ఎలాగైతే శివుడు ఆ విషపానం సముద్ర మదనం తర్వాత విషపానం ఎలా చేశారో అలా ఎవరు చేయలేరు. కానీ గంజాయి తాగుతూ శివుడు భక్తులని చెప్పుకుంటుంటారు. వాళ్ళ దివ్యమైన కార్యాలు అనుకరించకూడదు, అనుసరించాలి. ఆ విధంగా ఓసారి శంకరాచార్యుల వారు శిష్యులు అందరూ వెళ్తుంటారనమాట. దీనికి ఉదాహరణగా చెప్తారు. వాళ్ళకు ఎక్కడ దాహం తీర్చుకోవడానికి ఏం దొరకదు అనమాట. అప్పుడు వాళ్ళు ఒకచోట శంకరాచార్యుల వారికి ఎక్కువ దాహం వేసి సంథింగ్ ఏదో కళ్ళు లాంటిది అలా చెట్ల మీద వచ్చేదాన్ని స్వీకరిస్తారనమాట.
వీళ్ళందరూ శిష్యులందరూ ఆశ్చర్యపోతారు, ఇలాంటివి తీసుకోవచ్చునా అన్నట్టు. వాళ్ళు కూడా ప్రయత్నించాల, అలా అనుకుంటే గన ఆ అక్కడే పాదరసము, అది వేడి వేడిగా ఏదో ఆ ఆ ద్రవం ఉంటదన్నమాట, అక్కడ చేస్తుంటారు. దాన్ని కూడా స్వీకరిస్తారు శంకరాచార్యుల వారు. అప్పుడు శిష్యుల వైపు చూస్తారనమాట, మీరు దీన్ని స్వీకరించగలరా అని. అలా అనుకరించకూడదు, ఆయన స్వయం శివుని అంశ అని చెప్తారు శంకరాచార్యుల వారు. అందుకే ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని భగవంతుని కీర్తించండి అని ప్రచారం చేశారు. అలా శివుడు ఏదైతే విషపానం చేసినారో అది చేయలేనప్పుడు ఆ విధంగా గంజాయి లాంటి వాటిని తీసుకోవడం కూడా అపరాధము. ఆ ఏదైనా ఉన్నతులు చేసిన వారిని అనుకరించకూడదు, అనుసరించాలి అని అక్కడ శంకరాచార్యుల వారు కూడా బోధించారనమాట. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ గురించి కూడా మనకు చెప్తున్నారు, గిరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేని వారు రాసలీల వంటి కార్యక్రమాలు చేయకూడదు అలా అని. అంటే ఇక్కడ రాసలీల అంటే అక్కడ ఏం కామం లేదు, మనం అర్థం చేసుకోవాలి. ఆచార్యులు చెప్పారు, రాసలీల జరిగినప్పుడు స్వామివారి వయస్సు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల అబ్బాయిని చూడండి మీరు, ఆయనలో ఎటువంటి కామమైనా ఉంటుందా? కాబట్టి అక్కడ ఉన్నది దివ్యమైన ప్రేమ. నిన్నంతా మనం చెప్పుకున్నాం కదా, స్వామివారు అస్కలిత బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి అని. కేవలం ప్రకృతి వైపు దృష్టి సారించడం చేతనే సమస్తాన్ని సృష్టిస్తారు స్వామి. లక్ష్మీదేవి అవసరం లేకుండానే నాభికమలం నుంచి బ్రహ్మను సృష్టిస్తారు. ఆయన బయట నుంచి పొందే ఆనందం ఏం లేదు, పూర్ణ ఆనందుడు, సచ్చిదానంద విగ్రహుడు. కాబట్టి సంపూర్ణుడు, పూర్ణం. ఆయన వేటిని బయట నుంచి పొందేది లేదు, సమస్త ఆనందానిది ఆయనే అన్నమాట. కాబట్టి ఇలాంటివి అనుకరించకూడదు, కేవలం వారు చెప్పిన సూత్రాలను అనుసరించాలి. ఏదైతే మనకు శాస్త్రంలో విహిత కర్మలు చెప్పారో వాటిని మనము అనుసరించాలి, అనుకరించకూడదు ఉన్నతులైన వారిని అనేది ఇక్కడ మనం తీసుకోవాలని చెప్తున్నాం. హరి బోల్. నెక్స్ట్ శ్లోకం భావం భాష్యం ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామం మాతాజీ. అదే ఇప్పుడు ముందు కూడా మాతాజీ, యోగ్యత లేకుండా ప్రామాణికుల స్థానములను ఆక్రమించడం ప్రయత్నించరాదు. భగవంతునికి వలె శక్తి లేకుండాను భగవత్ అవతారములుగా చెప్పుకొను అవతారములు ఈనాడు అనేకములు. అదే వాళ్ళు ఇంద్రియ భోగం కొరకు నేనే కృష్ణుని అవతారం వేసుకొని నేనే దేవుణ్ణి మీకు అన్ని చెప్తాను అని కపట యోగులు, సన్యాసులు ఎక్కువ ఉండారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు మాయమంత్రం చేసి వాళ్ళకి ఏదో ఉన్నది లేనట్లు అట్లా చెప్పేస్తారు. అదే మనము నిజమైన ప్రామాణికుల గురువుల దగ్గర బోధనలు తీసుకుంటే ఆ బోధనలన్నీ మనకు సర్వమంగళకరం అవుతాయి, మన జీవిత లక్ష్యం కూడా సాధించవచ్చు అని అనుకుంటాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా మా 25వ శ్లోకము? చదువుతాను. చదవండి, చదివి వివరించండి. సక్తా కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్త సదా సక్తచి శ్లోక సంగ్రహం. ప్రభుపాదుల వారి భావము భాష్యము. పామరులు కర్మఫలములలో ఆసక్తులై తమ కర్మలను చేయునట్లుగా విద్వాంసుడైన వ్యక్తి సామాన్య జనులను ధర్మ మార్గమున నడిపించుటకై ఆసక్తి రహితముగా విద్యుక్త కర్మలను ఆచరింపవలయను. భాష్యము. కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి మరియు కృష్ణ చైతన్యములో నెలకొనని వ్యక్తి వివిధ కోరికలను అనుసరించి వారిని వేరుపరచవచ్చును. కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడు కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడనట్టి కర్మను ఆచరింపడు. భౌతిక కర్మ ఫలములలో ఆసక్తులైన పామరులు చేసినట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా కర్మ చేస్తుండవచ్చును. కానీ పామరులు తమ ఇంద్రియ భోగ కర్మలలో
నెలకొందరు. కాని కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవాని ప్రీతి కొరకై కర్మలలో నెలకొనును. కనుకనే సామాన్య జనులు ఎట్లు కర్మ చేయవలెనో మరియు కర్మ ఫలము ఎట్లు కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగించవలనో ఉదాహరించుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరము ఎంతగానో కలదు. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. చెప్పండి. కృష్ణ చైతన్యములో నెలకొంటే మనము ప్రామాణిక గురువుల నుంచి వినడం ద్వారా ప్రొద్దున్న మంగళహారతికి రావడము, భాగవతం క్లాసు, గురు పూజ, భక్తి ప్రసాదము ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు మంచి కలుగుతుంది. ఈ కృష్ణ చైతన్యంలో నెలకొనేవాడు ఏదో ఒకటి వ్యాపారం చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని ఈ దీనిలో భౌతిక ప్రకృతిలో ఇబ్బందులు పడిపోతారు. ఈ మన కృష్ణ చైతన్యములో నేర్చుకుంటే మనకు మంచి అవసరము అని కూడా ఇక్కడ ప్రభావాలు చెప్తారన్నమాట. మనము శ్రీకృష్ణ భగవాన్ ప్రీతి కొరకు మనం చేయాలి. కృష్ణ చైతన్యవంతులైతే భగవాన్ని గుర్తింపు చేసుకొని అన్ని చేస్తారు. కర్మలు ఏవి చేసినా అవి అంటదు అది కూడా ఉండదు మాతాజీ. నాకు సరిగా రాదు మాతాజీ, వివరించను. చాలా చక్కగా చెప్పినారు మాతాజీ. హరే బోల్, హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పినారు మాతాజీ. ఆచార్యులు అందుకే మనకు అన్ని కృష్ణ చైతన్యవంత కార్యక్రమాలు ఇచ్చారు. హరి బోల్, హరే కృష్ణ. కృష్ణుని కొరకు కర్మ చేయాలో మరియు కర్మ ఫలములను ఎట్లు కృష్ణ భక్తిలో కృష్ణ భక్తి ప్రయోజనార్థమై వినియోగింపవలెనో ఉదాహరణగా చూపుటకు కృష్ణ చైతన్యవంతుని అవసరం ఎంతో కలదు. చెప్పుకున్నాం కదా మనము ప్రాణై అర్థై దియా వాచ. ఫస్ట్ నీ ప్రాణాన్ని ఇవ్వు అని అడుగుతున్నారు. ప్రాణం అంటే ప్రాణం వదిలేయడం కాదు, నీ యొక్క శక్తిని, నీ యొక్క సమయాన్ని కృష్ణ సేవలో ఉపయోగించండి అని. అది మేము ఉపయోగించలేము, మేము ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నాము అంటే దాని ద్వారా సంపాదించిన ధనాన్ని ప్రచార సేవలో ఎంతో కొంత పర్సెంటేజ్ ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం చేసిన అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది అక్కడ శక్తి ఉపయోగించాము, అక్కడ సమయం ఉపయోగించాము, ఆ ఫలితం అంతా మనం అక్కడ చేసిన పని అంతా భగవత్ సేవ అవుతుంది అనమాట. అంటే దాని ఫలితాన్ని మనం అర్పిస్తున్నాం కదా స్వామికి. కాబట్టి ఆ విధంగా మనము మన శక్తిని, సమయాన్ని స్వామి సేవలో ఉపయోగించిన వారమే అవుతాం. తర్వాత దియా, నీ తెలివితేటలు, బుద్ధిని ఉపయోగించి ప్రచారం చేయండి, ప్రచార సేవలో ఉపయోగించండి. అలాగే వాచ, మీ యొక్క వాక్కును ప్రచార సేవలో ఉపయోగించండి. ఏం చెప్పలేమన్నా కూడా ఎవరు కనిపిస్తే వాళ్ళకు హరే కృష్ణ అని చెప్పండి. వాళ్ళు వింటారు, తిరిగి హరే కృష్ణ చెప్తే వాళ్ళు కూడా భగవన్నామం కీర్తించిన సౌభాగ్యం పొందుతారు. ఆ విధంగా మనము మన ప్రాణాన్ని, అర్థాన్ని, ధనాన్ని, అర్థం అంటే ధనం, ప్రాణాయ అర్థై దియా తెలివితేటల్ని, వాచ వాక్కును కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఈ విధంగా కృష్ణ భక్తి ప్రయోజనార్థమే వినియోగించి భక్తుడు అందరికీ, సామాన్య జనులకు ఉదాహరణగా నిలుస్తారని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ, హరే గోల్. నెక్స్ట్ 26వ శ్లోకం భావం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామంలో. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 3వ అధ్యాయం కర్మయోగం 26వ శ్లోకం. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. శిల ప్రభుపాదుకి జై. కనుక కర్మఫలంలందు ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులు కలత చెందినట్లుగా విద్వాంసుడు వారిని కర్మను మానమని ప్రేరేపించరాదు.
అట్లుగాక అతడు భక్తి భావంతో కర్మను నొనరిస్తే అనగా కృష్ణ చైతన్యమున క్రమంగా పురోభివృద్ధి సాధించుటకై వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలెను. భాష్యం. వేదచ్చ సర్వైరహమేవ వేద్య. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం. ఇదే సమస్త వైదిక కర్మల ఉద్దేశం. వేదములలో తెలుపబడిన సమస్త కర్మలు మరియు యజ్ఞములు లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా ప్రతిదీ జీవిత పరమ లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన కొరకై ఉద్దేశించబడెను. కానీ బద్ధజీవులు ఇంద్రియ తృప్తికై మించిన మరొక దానిని ఎరగకపోవుట చేత వారట్టి ప్రయోజనమును ఆశించి వేదాధ్యయనము చేస్తుందరు. ఏమైనను వేద కర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును. కనుక కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలను లేదా అవగాహనకు కలత కలిగించకుండా అతడు తమ కర్మఫలములన్నింటినీ కృష్ణ సేవకు ఏ విధంగా సమర్పింపవచ్చునో చూపున్నట్లుగా కర్మలను ఆచరింపవలసి ఉండును. ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయు అజ్ఞాని కర్మను ఎట్లు ఆచరించవలెనో నిజమునకు ఏ విధంగా వర్తించవలెనో అభ్యసించినట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపవలెను. అజ్ఞానిని అతని కర్మలలో కలతపరచరాదు. కానీ కొంత కృష్ణ చైతన్య భావన వృద్ధి చెందిన వ్యక్తి ఇతర వైదిక విధానముల కొరకు ఎదురు చూడకుండా నేరుగా భగవత్ సేవలో నెలకొల్పవలెను. అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరించవలసిన అవసరమే లేదు. ఎందుకనగా విద్యుక్త ధర్మపాలన ద్వారా పొందు ఫలితములన్నిటినీ మానవుడు ప్రత్యక్ష కృష్ణ చైతన్యం ద్వారా సాధించగలడు. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ వివరించండి మాతాజీ. ప్రయత్నిస్తాను మాతాజీ. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, కాబట్టి కర్మఫలములందు ఆసక్తులైన అజ్ఞానులు మనస్సులు కలత చెందినట్లుగా విద్వాంసుడు వారి కర్మను మానమని ప్రేరేపింపరాదు. అయితే కర్మఫలములను ఆసక్తులైన వాళ్ళు అజ్ఞానుల మనస్సు, అజ్ఞానం అంటే జ్ఞానం లేని వాళ్ళ మనస్సు కలత చెందుతుంది కదా. కలత చెందినట్లుగా విద్వాంసుడు వారిని కర్మను మానమని ప్రేరేపించరాదు అని చెప్తున్నారు. అయితే అట్లుగాక అతడు భక్తి భావంతో కర్మను ఉనరుస్తూ అంటే కృష్ణ చైతన్యంలో క్రమంగా పురోభివృద్ధి సాధించుటకై వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలేను అని చెప్తున్నారు. అంటే కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు వాళ్ళ మనస్సు కలత చెందుతుంది కదా. చెందున్నట్లుగా విద్వాంసుడు వాళ్ళని కర్మను మానేయమని చెప్పొద్దు అనమాట, ప్రేరేపించొద్దు అని చెప్తున్నారు. అంతేకాకుండా కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధి సాధించుట కొరకు అంటే భక్తి భావంతో కర్మను అనుసరిస్తూ అంటే కృష్ణ చైతన్యంలో క్రమంగా పురోభివృద్ధి సాధించుటకు వివిధ కర్మలను నెలకొల్పవాలేను అని చెప్తున్నారు. భాష్యంలో వేదైచ సర్వై రహమేవ వేద్యో అంటే భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైచ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నేను సర్వజీవుల హృదయములలో నిలిచి ఉండును, నా నుండే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతుండును, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, నిజమునకు వేదాంత కర్తను వేదములను ఎరిగిన వాడను నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అందరి జీవులలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ప్రాణి లోపల వాళ్ళ హృదయం లోపల నేను నిలిచి ఉంటాను అని చెప్తున్నారు అనమాట. అందరి హృదయాలు ప్రతి జీవి హృదయంలో నేనే ఉంటాను అని చెప్తున్నారు. వాళ్ళకి స్మృతి కలిగించడము, జ్ఞానం కలిగించడం, వాళ్ళకి శృతి కూడా నేనే, జ్ఞానం కూడా నేనే, ఇంకా వాళ్ళకు మతి మరుపు కూడా నేనే చేయిస్తానని చెప్తున్నారు. ఇక్కడ నేనే సమస్త వేదాలు కూడా అన్ని నేనే, వేదములు కూడా అన్ని నాకే తెలుసు, వేదం కూడా నేనే, నిజం నాకు వేదాంత కర్తను, వేదాంత యొక్క కర్తను నేనే, వేదంలను ఎరిగిన వాడిని నేనే అని చెప్తున్నాడు అనమాట. నేనే అంటే ఇక్కడ ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేదైచ్చ సర్వై రహమేవ వేద్యు అంటే వేదాలలో ఏముందంటే ఇదే సమస్త వైదిక కర్మల యొక్క ఉద్దేశం. వైదిక కర్మల యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నీ నేనే, మతి మరుపు నేనే కలిగిస్తాను, జ్ఞానాన్ని నేనే ఇస్తాను, వేదం నేనే, కర్తను నేనే,
వేదాలను ఎరిగిన వాడు కూడా నేనే, వేదాంత కర్తను కూడా నేనే, ప్రతి నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడని కూడా నేనే అని చెప్తున్నాడు అనమాట. ఇది వైదిక కర్మల యొక్క ఉద్దేశం. అంటే వేదాలలో తెలుపబడిన సమస్త కర్మలు మరియు యజ్ఞములు లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా ప్రతిదీ జీవిత పరమ లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన కొరకై ఉద్దేశించబడింది అని చెప్తున్నారు ఇక్కడ. కానీ బద్ధజీవులు ఇంద్రియ తృప్తికి మించిన హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ. చెప్తాను మాతాజీ. అంటే నోరు పెట్టుకుంటాను కదా పాప తీయ అంటది. అయితే బద్ధజీవులు ఇంద్రియ తృప్తికి మించినది మరొకటి దానిని ఎరగకపోవట చేత వారట్టి ప్రయోజనములను ఆశించి వేదాధ్యయనం చేస్తుంది. అంటే బద్ధజీవులు ఏం చేస్తారంటే ఇంద్రియ తృప్తికి మించింది ఇంకా వేరేది ఏది లేదు అని అట్లా తెలుసుకోకుండా ప్రయోజనం ఆశించి వేదాధ్యయనం చేస్తుండ్రు అని చెప్తున్నారంట. అంటే ఇంద్రియ తృప్తికి మించింది ఏది లేదు అనేసి అనుకుంటారు బద్ధజీవులు. ఏమైనాను వేద కర్మల ద్వారా నియమించబడిన కావ్యకర్మలు మరియు ఇంద్రియ భోగంచే మానవుడు క్రమంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును. అయితే ఏదైనా గాని ఏమైనా గాని వేద కర్మల ద్వారా నియమించబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఏదేమైనా గాని కామ్యకర్మల చేత ఇంద్రియ భోగములచే మానవుడు క్రమంగా, అంటే అట్లా ఉన్నా గాని అట్లాంటి ఆలోచనలు ఉన్నా గాని కామ్యకర్మల ద్వారా మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమంగా నెమ్మదిగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును అని చెప్తున్నారు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతర కర్మలను లేదా అవగాహనకు కలత కలిగించకుండా అతడు తమ అన్నిటినీ కృష్ణ సేవకు ఏ విధంగా సమర్పింపవచ్చునో చూపున్నట్లుగా కర్మలను ఆచరింపవలసి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలను అవగాహనకు కలత కలిగించకుండా అతడు తమ కర్మఫలములన్నిటినీ, అంటే వాళ్ళు కర్మఫలితములన్నిటినీ కూడా కృష్ణ సేవకి ఏ విధంగా సమర్పించాలి, ఏ విధంగా సేవ చేయాలి, కృష్ణ చైతన్యము అని చూపున్నట్లుగా కర్మలను ఆచరింపవలసి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కర్మలను అనుభవించుకుంటా మనము ఇప్పుడు దేని ద్వారా నేను కృష్ణ సేవ చేయొచ్చు, ఏం చేయడం ద్వారా కృష్ణ చైతన్యంలో పాల్గొనవచ్చు అంటే వేరే కర్మలను అనుభవించుకుంటూ కృష్ణ చైతన్యంలో పాల్గొంటూ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. కర్మలను ఆచరింపవలసి ఉండును. కర్మలను ఆచరింపుకుంటా కృష్ణ సేవ చేయాలని చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయు అజ్ఞాని కర్మను ఎట్లు ఆచరింపవలను నిజముకు ఏ విధంగా వర్తించవలనో అభ్యసించినట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపవలెను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయు అజ్ఞాని, అంటే ఇంద్రియ తృప్తి కోసం కర్మలు చేస్తారు కదా, అట్లా కర్మలు చేసే అజ్ఞాని కర్మలను ఎట్లు ఆచరించాలి, నిజముకు ఏ విధంగా వర్తించవలేను అభ్యసించినట్లుగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపించాలన్నమాట. అంటే ఇప్పుడు ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు కదా, చేసుకుంటూ అంటే జ్ఞానం లేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు ఏం చేయాలంటే మనం కృష్ణ చైతన్యాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అభ్యాసం చేయాలి, కృష్ణ చైతన్యం జపం చేయడం కానీ సేవ చేయడం కానీ మన కర్మలనన్ని అదే కర్మలను వదిలేసి కృష్ణ చైతన్యం ఏ విధంగా చేయాలి, జపం ఏ విధంగా చేయాలి, కృష్ణ సేవ ఏ విధంగా చేయాలి, కృష్ణ గోవి ఏ విధంగా పెట్టాలి, పూలను ఎలా కూర్చోాలి, అదే కృష్ణ ఏమంటారు దేవదేవుల శ్రీకృష్ణ భగవానుడికి మాల ఎట్లా తయారు చేయాలి, ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలి, ఏకాదశి ఏ విధంగా పాటించాలి, ఇవన్నీ కృష్ణ చైతన్యం ఎట్లా చేయాలి అనేది కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు ఉంటారు కదా. అంటే మన శుద్ధ భక్తుల నుంచి మనం కర్మలను ఆచరించి చూపాలన్నమాట. అంటే వాళ్ళు ఆచరించి చూపిస్తే ఆచార్యులను బట్టే కదా మనము ఆచరిస్తాం. అదే గురువులను చూసి గురు పరంపర అంటారు కదా మాతాజీ, అట్లా గురువులను చూసి వాళ్ళు ఆచరింపజేస్తే ఆ ఆచారాలను చూసి మనం నేర్చుకుంటాము అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ బద్ధజీవులు ఇంద్రియ తృప్తి కోసము ఆలోచించే అజ్ఞానులు అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, కృష్ణ చైతన్యవంతులు శుద్ధ భక్తుల ద్వారా మనం నేర్చుకోవాలని చెప్తున్నారు. అజ్ఞానిని అతని కర్మలలో ఫలతపరచరాదు.
అయితే అజ్ఞాని ఉంటాడు కదా, ఆయన చేసే కర్మలను ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని కలత బాధ పెట్టొద్దు అని చెప్తున్నారు. కానీ కొంత కృష్ణ చైతన్య భావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వైదిక విధానముల కొరకు ఎదురు చూడకుండా నేరుగా భక్తి సేవలో నెలకొల్పవలెను. అయితే ఆ అజ్ఞాని కొంచెం కృష్ణ చైతన్య భావన వచ్చిన తర్వాత ఇంకా ఆయన భావనని కృష్ణ చైతన్య అదే కృష్ణుడి పైన వాళ్ళ యొక్క భావన ఇంకా వృద్ధి చెంది ఎక్కువ వైదిక విధానంలో కొరకు అంటే వేరే విధానాలు ఇంకా చేయట్లేదు అని ఎదురు చూడకుండా ఆయనని నేరుగా భగవత్ సేవలో, ఇప్పుడు కొందరు ఏంటంటే ఆ సేవ చేయడానికి ఇష్టపడతారు, కొందరేమో పూలు గుచ్చడానికి ఇష్టపడతారు, కొందరేమో ఆ ప్రసాదం చేయడానికి ఇష్టపడతారు, కొందరు ప్యాకింగ్ చేయడానికి ఇష్టపడతారు. అట్లా ఎవరెవరికి ఏ విధానాలు వస్తాయో అట్లా ఇంట్రెస్ట్ వాళ్ళని ఆయా సేవలలో నెలకొల్పాలని చెప్తున్నారు. అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరించని అవసరం లేదు. అట్లాంటి అదృష్టవంతుడికి ఇప్పుడు ఇంద్రియ తృప్తి కోసం చేసే వ్యక్తి కృష్ణ చైతన్యంలోకి నెమ్మదిగా వస్తున్నాడు, కృష్ణ చైతన్యం వృద్ధి చెందుతుంది అంటే ఆయన అదృష్టవంతుడే కదా మాతాజీ. కాబట్టి అట్టి అదృష్టవంతుడికి వైదిక కర్మలను అనుసరించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకనగా విద్యుక్త ధర్మ పాలన ద్వారా పొందు ఫలితములన్నిటినీ మానవుడు ప్రత్యక్ష కృష్ణ చైతన్యం ద్వారా సాధించగలను. కాబట్టి విద్యుక్త ధర్మపాలన ద్వారా పొందు ఫలితములన్నిటినీ అయితే వైదిక కర్మలను అనుసరింపాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే విద్యుక్త ధర్మపాలన పొందు ఫలితములు అన్ని కూడా మానవుడు అంటే మనము ప్రత్యక్షంగా అంటే కృష్ణ చైతన్యం ద్వారా అవన్నీ సాధించగలుగుతామని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. అర్థం అయ్యి అర్థం కాకుండా చెప్తున్నాను మాతాజీ, తప్పుగా చెప్తే క్షమించండి మాతాజీ. నాకు ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ మీరేమైనా చెప్తారా ప్రభుజీ? హరే కృష్ణ మాతాజీ, అందరికీ దండోత్సరణ. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒకటి ఏంటంటే నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను మీ అనుమతితో. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్ గా అంటే ఇక్కడ ఒక కృష్ణ భక్తుడు, జనరల్ గా సన్యాసి కావచ్చు, భక్తుడు పురోగతి చెందినవాడు ఎవరైతే ఇప్పుడు బద్ధజీవులు ఉంటారు కదా, వైదిక కర్మకాండలు అనుసరిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే జనరల్ గా వాళ్ళు ఇంద్రియ తృప్తి కొరకే వాళ్ళు ఆ కర్మలు చేస్తూ ఉంటారు, దేవత పూజలు కావచ్చు అవన్నీ. కానీ వారికి అంతిమ లక్ష్యం తెలియదు. ఏంటిది? మనకు ఇది ఒక శ్లోకం ఉన్నది కదా, భాగవతం, జన్మలాభ పరపుంస అంతే నారాయణ స్మృతి. అవునా కదా? అంటే అది రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ బద్ధజీవిని ఉద్ధరించడానికే మన ప్రభుపాల వారు ఇస్కాన్ స్థాపించారు. అంటే బద్ధజీవులకు ఏంటంటే ఇది అవకాశం కల్పించడానికి, అంటే ఇంద్రియ తృప్తే మన అంతిమ లక్ష్యం కాదు. కాబట్టి వారిని ఏం చేయాలి? వైదిక కర్మలో అట్లా వాళ్ళను చేయిస్తూ ఉంటూ మన భక్తి మార్గంలోకి తీసుకువస్తూ, మనము యద్యదాచరతి శ్రేష్టగా తత్తతీవేతర జన అన్నట్టు కృష్ణ భక్తులు ఏం చేయాలంటే మనం ఆచరిస్తూ చూపిస్తూ వాళ్ళను మన కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికి ఒక మార్గంలాగా చూపించాలని ఈ శ్లోకం ద్వారా మనకు కొంచెం తెలుస్తుంది మాతాజీ. ఏంటంటే ఆ యొక్క వ్యక్తులు ఏంటంటే వాళ్ళు వైదిక కర్మకాండలో జనరల్ గా ధర్మ అర్థ కామ మోక్ష 4 ఉంటాయి కదా మాతాజీ. అయితే మోక్షానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. ఎందుకంటే మనకు భాగవతం రాయడానికి కూడా వ్యాసదేవులు నారదుని ప్రోత్సాహంతో దాని కొరకే భాగవతం రాసింది. అయితే భాగవతం అనేది ముఖ్యంగా మోక్షానికి ద్వారం లాంటిది. అంటే అందరు బద్ధజీవులు అందరూ కూడా ఈ ధర్మ అర్థ కామంలోనే చిక్కిపోతున్నారు కాబట్టి ఆ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడానికే దాన్ని రాయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నాకు అర్థమైంది మాతాది. అంటే ఆ బద్ధజీవులను ఏంటంటే వాళ్ళను కృష్ణ చైతన్యానికి మెల్లగా తీసుకురావడానికి వాళ్ళ కర్మలను ఎటువంటి విచలనం కలిగించకూడదు. వాళ్ళ కర్మను కొనసాగిస్తూ మెల్లగా వాళ్ళకు జపం చేయిస్తూ కృష్ణ ప్రసాదాన్ని తినిపిస్తూ ఆ విధంగా మనం ఆచరిస్తూ వాళ్ళను ఆ కృష్ణ చైతన్యంలోకి వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ కర్మలను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మెల్లమెల్లగా తీసుకురావాలని దీని ద్వారా తెలుస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. నైపుణ్యత గురుదేవులు ఈ నైపుణ్యత కలిగి ఉంటారు ప్రభు. ప్రతిదాన్ని సేవలో వినియోగించే నైపుణ్యత కలిగి ఉంటారు. భౌతికం అని వదిలిపెట్టరు, ప్రతిదాన్ని సేవలో ఉపయోగిస్తారు. అందుకే హరినామ సంకీర్తన, ప్రచారము, కృష్ణ వితరణము, జీవులను ఉద్ధరించడం కోసమే మహాప్రభు మహా ఉదారతతో ఈ నగర హరినామ సంకీర్తన శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల వైష్ణవులందరూ కూడా స్వయంగా వాళ్ళే వెళ్ళి వితరణ చేస్తున్నారు హరినామాన్ని, కృష్ణ ప్రసాదాన్ని.
అదే ఎందుకంటే బద్ధ జీవులను కలత పెట్టకుండా వాళ్ళ కృష్ణుని ఇవ్వడం అనమాట. వాళ్ళ కార్యాలు వాళ్ళ ఓకే మాతాజీ. అంటే అందరూ దేహం పోషించుకోవడానికైనా సరే వాళ్ళు ఏదో ఒక కర్మ చేయాల్సి ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళకి మెల్లిమెల్లిగా భక్తి సుకృతి అనేది ఇచ్చి చిన్న చిన్నగా వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ఎంతో కరుణతో వైష్ణవులు కృప చూపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి, భావం భాష. చదవమంటారా మాతాజీ? చదవండి ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 27వ శ్లోకం. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. పదవిచ్ఛేదం చదవమంటారా మాతాజీ? మాతాజీ ప్రభుజీ చదవండి, ఏం కాదు. శ్రీల ప్రభుపాదకి జై. జై. ఓకే. ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క క్రియమానాన్ని చేయబడుచున్నట్టి గుణై గుణములచే కర్మాని కర్మలకు సర్వసహ అన్ని రకాలైన అహంకార విమూఢ అహంకారంచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్త కర్తను అహం నేను ఇతి అని మన్యతే తలంచును. అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యం నందున్న వ్యక్తి అను ఇరువురు వ్యక్తులు ఒకే విధంగా కర్మనొరనించుచున్నట్లు మత సరిపోయిందమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. చదవమన్నారా లేకపోతే ఆపేయమన్నారా? లేదులేండి ప్రభుజీ, మధ్యలో డిస్టర్బ్ అయింది. హరే కృష్ణ. ఓకే. ఒకే స్థితి అందున్నట్లుగా గోచరించును, కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసం కనిపించును. భౌతిక భావన యందున్నవాడు అహంకారంచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడినదని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననేది జ్ఞానంను కలిగి ఉండడు. అహంకారం గల మానవుడు తానే స్వతంత్రంగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నం. అట్టివాడు స్థూల అంటే భౌతిక మరియు సూక్ష్మ దేహములు రెండును భగవాని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడినవనియను కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలనియు కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావాలననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియాలను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణుతో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేసి అహంకారంచే తప్పక మోహితుడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, వివరించండి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అదే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కర్మలన్నీ ప్రకృతి గుణాలకు అనుగుణంగా చేస్తారని చెప్తున్నారు మాతాజీ. అంటే ఏ వ్యక్తి అయినా ఇప్పుడు చిన్నప్పుడు పిల్లవాడు నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలన్నా ప్రకృతి నుంచే నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నుంచి పలికిన పలుకులనే అతను నేర్చుకుంటాడు. అలాగే పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు, తన సాంగత్యంలో ప్రకృతిలో ఎవరితోటి అతడు ఫ్రెండ్షిప్ చేస్తాడో ఆ సాంగత్యం వలన ఏం చేస్తాడు, ఆ త్రిగుణాలతో ప్రేరేపించబడి తన కర్మలు కొనసాగిస్తూ ఉంటాడు. ఆ విధంగా కొనసాగిస్తూ ఆ కర్మలు అనేవి అన్ని కూడా ఏంటంటే భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఆ కోరికకు అనుగుణంగా ఆ కర్మలు చేయడానికి తోడ్పడతాడు. అయితే మనకు 18వ అధ్యాయంలో కూడా ఉన్నది మాతాజీ, అదే అధిష్టానం తథా కర్త. అది 4 ఏంటి ఒక కర్మకు 5 ప్రేరేపకాలుగా పనిచేస్తాయి. అందులో లాస్ట్ ఏంటంటే దైవం చైవాత్ర పంచమం. అంటే భగవంతుడు ఆ యొక్క కర్మకు చివరగా అతనే మూలము. అతను లేనిది ఏది కూడా ఏ కర్మను ఎవరు చేయలేడు. కానీ ఇక్కడ ఏమనుకుంటాడంటే జీవుడు ఈ ప్రకృతి గుణాల ద్వారా ఆ యొక్క కర్మను చేస్తూ
నేనే ఆ పనిని చేశానని విర్రవీగుతాడు అన్నట్టు. అంటే ఒక గొప్ప అంటే భవనాన్ని నిర్మించినా గానీ, ఎక్కువ సంపాదించినా గానీ, ఇంకేదైనా కీర్తిని గడించినా గానీ, అవన్నిటికీ నేనే కర్త, నా వలనే అయింది అని విర్రవీగుతాడు. కానీ ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే అవన్నిటిని కూడా నాశనం చేస్తుంది. కానీ వీడేమనుకుంటాడంటే అంతా నేనే చేసిన, ఇదిగా నా నుంచి వెళ్ళిపోదు, కాబట్టి నేనే దీనికి కర్తనని దీన్ని ఊహించుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి భగవంతుని ఆదేశానుసారమే ఆ యొక్క ప్రకృతి చేత ఆ కర్మ చేయబడుతుంది. అంటే ప్రకృతి అనేది బహిరంగ శక్తి, భగవంతుని యొక్క ఒక శక్తి, బహిరంగ శక్తి. కాబట్టి ఆ బహిరంగ శక్తి ఆధీనంలో చేస్తున్నాడు. కానీ ఆ బహిరంగ శక్తి అనేది కృష్ణుని యొక్క ఆధీనంలో ఉన్నది అని ఆ బద్ధజీవునికి తెలియదు. కాబట్టి ప్రతి పనికి నేనే కర్తనని అహంకారంగా ఉంటాడని దీని ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి భగవంతుని మనము ఎవరైతే విశ్వసిస్తామో ఆ వ్యక్తి పతితుడు అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మాతాజీ, హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ హరే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం భావం ఎవరైనా చదువుతారా? భాష్యం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామములు భక్తులందరికీ. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 28వ శ్లోకం. తద్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. శీల ప్రభుపాదికి భావము. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్యకర్మలను నడుమగల భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందున మరియు ఇంద్రియ భోగములందున ఆసక్తుడు కాకుండును. భాష్యము. పరతత్వం నెరిగిన వాడు భౌతిక సంకల్పంలో తన ఏయ స్థితిని గుర్తింపగలుగును. తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశననియు మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదనియు అతడెరుగును. అతడు సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని అంశగా తన నిజ స్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవిత భావనయందు చిక్కుకొంటినని తెలుసుకొనగలుగును. వాస్తవమునకు శుద్ధ స్థితి యందు అతడు తన కర్మలనన్నిటినీ కృష్ణ భగవానునికి భక్తియుక్త సేవగా నునరింపవలెను. కనుక అతడు కృష్ణ చైతన్య కర్మల యందు నెలకొనిన సమయానుగుణములు మరియు తాత్కాలికముగా అయిన భౌతిక ఇంద్రియాల కర్మల యందు సహజంగానే అనాసక్తుడై ఉండును. అట్టివాడు తన భౌతిక బద్ధ స్థితి పూర్తిగా భగవానుని ఆధీనం ఉన్నట్టు వంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మఫలముల చేతనే కలత నొందకుండును. పైగా వాటిని అతడు భగవానుని కృపగా భావించును. బ్రహ్మము, పరమాత్మ, భగవాను నడిది 3 తత్వములుగా పరతత్వం ఎరిగిన వాడు శ్రీమద్ భాగవతం అనుసరించి తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాది దేవుని సంబంధంలో తన నిజ స్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి మాతాజీ. మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు ఏమో మనకి ఈ అహంకారం వచ్చిన తర్వాత సేవ ద్వారా అహంకారం పోతుంది. అంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో మనకి అహంకారం తగ్గుతుంది అని చెప్తున్నాం కదా మాతాజీ ఇంతకు ముందు. ఇక్కడ పరతత్వం ఎరిగిన వాడు అంటే మన మన భక్తుడు పరతత్వం ఎరిగిన వాడు అంటే శుద్ధ భక్తుడు ఏ విధంగా ఉంటాడు అంటే తన సంకల్పంలో ఏ స్థితిని అంటే తనకి శుద్ధ భక్తుడికి అర్థమవుతుంది మాతాజీ, పరతత్వంని గుర్తిస్తాడు అనమాట. గుర్తించేసి ఇంకా ఈ భౌతిక సంపర్కం అంటే ఈ భౌతిక స్థితిని గుర్తించగలుగుతాడు అనమాట. గుర్తించేసి మనము భగవంతుడి యొక్క అంశ అని మనం తెలుసుకుంటామంట. శుద్ధ భక్తుడు దేవాది దేవుడు కృష్ణుని అంశ అని మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదని, అంటే ఇంకా మనం మన యొక్క అంశ అంటే మనం భగవంతుడి యొక్క అంశ అని తెలుసుకుంటాడంట. తెలుసుకొని ఈ భౌతిక జగత్తులో మనం ఉండొద్దు అని గుర్తిస్తాడంట శుద్ధ భక్తుడు. సచ్చిదానంద స్వరూపం అంటే ఇంకా నేను భగవంతుడి యొక్క అంశ అని ఆయన నిజ స్థితిని గుర్తిస్తాడు. తాను భౌతిక జీవన భావన యందు చిక్కుకుంటే అంటే ఇంకా ఈ భౌతిక జగత్తులో నేను చిక్కుకున్నా అని కూడా గుర్తిస్తాడంట శుద్ధ భక్తుడు. అమ్మ ఈ జీవిత భావన యందు చిక్కుకుంటేని వాస్తవం నాకు శుద్ధ
స్థితి అందు అతడు కర్మలనండి అంటే ఇంకా ఈ భౌతిక జీవనంలో నేను చిక్కుకున్నా అనేసి ఇంకా ఈ భగవంతుడికి భక్తియుక్త సేవ ద్వారా ఈ కర్మలని చేస్తాడంట మాతాజీ శుద్ధ భక్తుడు. ఇంకా కృష్ణ చైతన్యం నందు కర్మలందు నెలకొన్న సమాయాను గుణంలో మరియు తాత్కాలిక భౌతిక ఇంద్రియాల కర్మ సంచంగానే అనాసక్తుడే ఉండు. అంటే ఆయన కృష్ణ చైతన్యంలో ఏ విధంగా ఉంటాడంటే తన ఇంద్రియాలన్నీ భక్తియుక్త సేవ ద్వారా కర్మలను చేస్తాడు మాతాజీ. అట్టి భౌతిక బద్ధ స్థితి పూర్తిగా భగవాన్ అంటే ఇంకా ఈ భౌతిక స్థితి నుంచి ఇంకా భగవంతుడి యొక్క ఆధీనంలోకి నెమ్మదిగా వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు మాతాజీ. ఈ భౌతిక కర్మల ఫలం చేతన కలత అంటే ఇంకా ఆ శుద్ధ భక్తుడు ఈ భౌతిక కర్మలు ఉంటాయి కదా మాతాజీ, ఈ భౌతిక కర్మాలు ఇవన్నీ కలత చెందడంట. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ భౌతిక జీవనంలో ఉండే కష్టాలు ఇవన్నీ కూడా బయటికి ఈ శుద్ధ భక్తుడు కలత చెందడు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా ఇంకా ఏమనుకుంటాడంటే ఇక భగవంతుని కృప అంటే శుద్ధ భక్తుడు ఇంకా భగవంతుడి కృప అని అనుకుంటాడు మాతాజీ. ఏది జరిగినా గాని బ్రహ్మము పరమాత్మ భగవాను నడే మూడు తత్వములకు పరమతత్వం ఎరిగిన వాడు శ్రీమద్ భాగవతం అనుసరించి అంటే బ్రహ్మము పరమాత్మ భగవాను నడేని అనేటి ఈ తత్వంలో ఈ పరతత్వం ఎరిగిన వాడు అంటే శుద్ధ భక్తుడు ఈ భగవద్గీతలను అనుసరించి తత్విత్ అనబడును. తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాది దేవుని సంబంధంతో మన నిజస్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును. అంటే ఇంకా శుద్ధ భక్తుడు భగవంతో సంబంధము ఒక నిజ స్థితిని పూర్తిగా ఎరుగుతాడు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు వైష్ణవులకి ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు, అందరు చక్కగా వివరించారు. రేపు మన క్లాసు వైష్ణవ గీతాలు చెప్పి పాడుకుందాము. ఎవరైనా సరే కృష్ణ కథ వైష్ణవ గీతాలు మీరు రేపు క్లాస్లో చెప్పచ్చు, పాడచ్చు. అందరూ అండి. ఏమీ రాకపోయినా మంగళహారతి, గౌరహారతి, నరసింహ స్వామి కీర్తన, తులసి కీర్తన పాడతాం కదా, అవైనా కూడా పాడవచ్చు. అందరూ ప్రయత్నించండి. హరే కృష్ణ. ఇంకా ఈ విషయాల్లో చెప్పుకునే విషయాలు ఏమైనా డౌట్లు ఉన్నా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పిన విషయాల్లో పాయింట్స్ చెప్పండి, కొన్ని పాయింట్స్ విన్న వాటిలో చెప్తారా ప్రభుజీ? రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ. మాతాజీ ఇవాళ ఏమేమి చదివి మాతాజీ? 25, 26, 27, 28 మాకు చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అదే ఏం లేదు మాతాజీ, ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా ప్రతి వ్యక్తి కూడా ప్రకృతికి అనుగుణంగా తన కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ త్రిగుణాలకు అనుగుణంగా చేస్తారు. కాబట్టి ఆ వ్యక్తిని ఏంటంటే మెల్లమెల్లగా జీవేర స్వరూపోయి కృష్ణేర నిత్యదాస్ అన్నట్టు, అంటే ప్రతి ఒక్క జీవి బద్ధజీవి కూడా భగవంతుని యొక్క అంశ కనుక ఆ అంశ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాలి. కాబట్టి మనకు ఈ యొక్క అవకాశం వైష్ణవులు అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనము ఆచరిస్తూ భగవద్భక్తులుగా శుద్ధ భక్తులు ఎవరైతే ఆచరిస్తారో వారికి అనుగుణంగా మనము వారి ఆచరణను మనం కొనసాగిస్తూ మెల్లమెల్లగా భగవతుని యొక్క భక్తిని కొనసాగిస్తూ పరతత్వం తెలుసుకోవాలి. పరతత్వం అంటే మనకు 1.2.11 చెప్పినట్టు భాగవతంలో వదంతి తత్వ విధ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దత అని చెప్పబడింది. అంటే ఈ యొక్క పరతత్వం అనేది మనకు 3 విధాలుగా గోచరిస్తుంది. ఒకటి నిరాకార బ్రహ్మము, మరియు పరమాత్మ, మరియు స్వయంగా భగవానుడు. వీటిని మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఏం చేయాలంటే భగవంతుని భక్తిలో భక్తియుత కర్మలు కొనసాగిస్తూ ఉండాలట. ఉంటూ మెల్లమెల్లగా వైదిక కర్మకాండలకు దూరం అవుతూ అంటే ఇంద్రియ తృప్తి కొరకు చేసే కర్మలకు దూరం అవుతూ అంటే ఆ రెండింటికి భేదం తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారంటే ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఎప్పుడు కూడా ఇంద్రియ అర్థాలను వెతుకుతూ ఉంటాయి. అంటే కళ్ళు ఒక మంచి ఏంటిది చూపు అంటే ఏదైనా చూడాలని,
చెవులు మంచి మాటలు వినాలని, అట్లా ముక్కు మంచి వాసన, అట్లా చర్మము స్పర్శ, ఇట్లా ఒక్కొక్కటి వెతుకుతూ ఉంటాయి, శబ్ద స్పర్శ అట్లా. అయితే ఆ ఇంద్రియాలను ఏం చేయాలంటే భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లయితే ఆ యొక్క అధమమైన ఇంద్రియార్థులను వెతుకోవడము ఆపివేసి భక్తియుత సేవలో నెలకొనడానికి అవకాశం ఉంటుందని ఈ 28వ శ్లోకంలో తెలపడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఏమవుతుందంటే భౌతిక కర్మలకు అనాసక్తుడై భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఆసక్తుడై ఆ యొక్క వ్యక్తి ఏంటిది మన భక్తిలో కొనసాగడానికి అవకాశం ఉంటుందని మనకు ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది. మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవులందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ప్రభుజీ మీకు ఎలా తెలిసింది? ఏ గ్రూప్ లో ఉన్నారా? ఇస్కాన్ ప్రొద్దుటూరు గ్రూప్ లో మీకు ఈ ఐడియా? అయితే నాకు ఈ లింక్ ఎవరు మాకు ఇక్కడ మేడిపల్లి జైత్యాల డిస్టిక్ ఒక ప్రభుజీ పంపించాడు. హరి బోల్ హరి బోల్. ఇప్పుడు సడన్లీ చూసేసరికి అందులో లింక్ వచ్చింది ఆ గ్రూప్ లో, అందుగురించి జాయిన్ అయ్యాను మాతాజీ. చాలా ధన్యవాదాలు మీ అసోసియేషన్. హరే కృష్ణ. అవకాశం కల్పించడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ జాయిన్ అయ్యి మాకు అన్ని మంచి విషయాలు చెప్తూ ఉండండి ప్రభుజీ, చాలా చక్కగా మీ ద్వారా మేము తెలుసుకుందామని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదయ కృప, వైష్ణవుల కృప. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ దాసాను దాస అనే యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాస్ వస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. కృష్ణ దాసాను దాస పేరు. అయితే నాకు ఇక్కడ ఇస్కాన్ ప్రొద్దుటూరు అని ఒక గ్రూపు. ప్రభుజీ ఇస్కాన్ ప్రొద్దుటూరు గ్రూపు, ఇస్కాన్ ప్రొద్దుటూరు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఈ మన క్లాస్ వచ్చేసి నామామృతం క్లాస్, ఇవన్నీ కూడా కృష్ణ దాసాను దాస అని యూట్యూబ్ ఛానల్లో వస్తాయి ప్రభుజీ. ఓకే మాతాజీ, అది 10:25కి నాకు వచ్చింది ఇది మెసేజ్, శ్రీ నామామృతం అని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అందరికి భక్తులందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ గురుజీకి జై. శ్రీల ప్రభుపాద బృంద की जय. నామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय. సమావేశ భక్త బృంద की जय. సమావేశమైన భక్త బృంద की जय.